తార తార దూరమైన చోటనే ఆకాశాలు కన్నునీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు. వేటూరి సుందరరామూర్తి గారు లీడర్ అనే సినిమా కోసం అవుననా కాదనా అనే పాటలో రాసిన వాక్యాలు ఇవి. చాలా సందర్భాల్లో ఈ పాట విన్నప్పటికీ ఈ వాక్యాల్లోని అంతరార్థం ఏంటనేది నేను చాలాసార్లు ప్రయత్నించాను అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు నాకు కాస్త క్లారిటీ వచ్చింది. అయితే అది నేను అన్వయం చేసుకున్నది ఏంటి అనేది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఏమంటున్నారంటే వేటూరి గారు, తార తార దూరమైన చోటునే ఆకాశాలు. మన ఆకాశంలో రాత్రిపూట తారలన్నీ వస్తాయి. అయితే అవన్నీ ఒకే చోట ఉన్నట్టుగా ఉండవు, చెల్లాచెదురుగా ఉంటాయి. ఆ తార తార అంటే 2 తారల మధ్య ఉన్న ఖాళీ స్థలం అంటే మామూలుగా అయితే చాలా దూరంగా ఉన్నాయనిపిస్తుంది. వాటి మధ్య చాలా స్పేస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ దూరాన్నే కదా మనం ఆకాశం అని పిలుస్తున్నాము అని అనేది వేటూరి గారి చమత్కారం అనమాట. అయితే ఇక్కడ హీరో హీరోయిన్ పాత్రలు కూడా అదే అనమాట. దూరం దూరంగా అంటే ఏదో సంథింగ్ వాళ్ళని అడ్డుకుంటోంది. తార తార దూరమైన చోటనే ఆకాశాలు అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరంలోనే అక్కడ ఆకాశం అయితే ఇక్కడ ప్రేమ అని అర్థం అనుకోవచ్చు. అంటే ఆ ఇద్దరు దూరంగా ఉన్న ఇద్దరు తారలు ఇద్దరు దూరంగా ఉన్నా కూడా వాళ్ళ మధ్య ఉన్న ఏదైతే దూరం ఉందో, ఏదైతే ఖాళీ స్థలం ఉందో అదే ప్రేమ అనేది వేటూరి గారి చమత్కారం అనమాట. ఆ తర్వాత ఏమన్నారు, కన్నునీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు అంటారు. అంటే ఆ 2 తారలు దూరంగా ఉన్నాయని చెప్పేసి కాస్త బాధపడుతుంటే, కన్నీరు కారుస్తుంటే, ఆ కన్నీరంతా వెల్లువైపోయి అదే వెన్నెలలాగా మారింది. అందుకనే తారలు మెరుస్తున్నాయి అనేది వేటూరి గారి చమత్కారం అనమాట ఇక్కడ. ఆయన రచనా శైలి. సో, అంత దూరంగా ఉన్నా కూడా, అక్కడ తారల మధ్య దూరంగా ఉన్నా కూడా మధ్యలో ఆకాశం అనేది ఏదైతే ఉందో, అలాంటిదే మన ప్రేమ కూడా. అంత ఆకాశం లాంటిది మన ప్రేమ అని చెప్పేసి అంటున్నారనమాట. ఆ తర్వాత కన్నునీరు వెల్లువైతే వెన్నెల కాబోలు. అంటే మనం ఇంత దూరంగా ఉండి మనం కాస్త బాధపడ్డా కూడా అది కూడా ఒక వెన్నెల లాంటిదే, అది కూడా ఒక సంతోషమైనదే అనేది, అంటే ఒక తీపి బాధ అనేది వేటూరి గారు చెప్పదలుచుకున్నదని నేను అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత ఏమన్నారంటే, నింగినేల ఏకమైన పొద్దులో సింధూరాలు. సూర్యాస్తమయం లేదా సూర్యోదయం ఈ 2 సందర్భాల్లో దాదాపు సూర్యుడు నేలకు దగ్గరగానే ఉంటాడు. అంటే అప్పుడు నింగి నేల కలిసినట్టుగానే అనిపిస్తాయి. అంటే అక్కడ నింగి నేల కలిసినట్టుగానే అనిపించినా అవి ఎప్పటికీ కలవు. మనం కూడా దాదాపు ఒకటే విధంగా అంటే ఈ సమయానికి వచ్చి మనం కలుసుకుంటున్నా కూడా ఒక దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తున్నా కూడా చేరువైనా కూడా ఎందుకో దూరాలు అంటున్నారు. అంటే ఎందుకో ఇంకా దూరం అలా పెరిగిపోతుంది అనేది. అంటే ఆ 2 పాత్రల మధ్య ఉన్న అంతర్మథనాన్ని చెబుతూనే ఆ తారల మధ్య పోలికను పెడుతూ వేటూరి గారు ఇంత గొప్పగా రాశారనమాట. ఇది నేను అన్వయం చేసుకుంది. మీకు ఈ వాక్యాల్లోని అంతరార్థం మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి పాటల గురించి మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్కసారి నా ఛానల్ కంటెంట్ అంతా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.